నమస్తే. వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమానికి ఈరోజు ఊపందుకుంటున్నదా అనేటువంటి అనుమానాలు చాలా బలపడతా ఉన్నాయి. అదే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, హైదరాబాద్‌లో ఒక దళితుడిని పైన దాడి చేసినటువంటి మార్వాడీలు ఏదైతే ఉందో, అది చిలికి చిలికి గాలివానలా తయారై ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా కూడా వ్యాపిస్తున్నటువంటి విషయం మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని వెనకాల ఏంటి అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక దళితుడిపైన దాడిని ఇంత పెద్ద ఉద్యమంగా మార్చడం వెనకాల ఏమైనా బలమైనటువంటి కారణాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా మనకు గమనించాల్సిన అవసరం ఉంది. దాని వెనకాల ఇంత పెద్ద ఇప్పుడు జనరల్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి గల కారణాలు విశ్లేషిస్తే గనక ఆంధ్ర పెట్టుబడి పెత్తందారులు ఈరోజు ఆనాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను, నిధులను, ఉద్యోగాలను అన్నిటిని కూడా కొల్లగొట్టినటువంటి సందర్భంలో ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమ ప్రయాణం తర్వాత ఉద్యమం పీక్ అందుకొని అప్పుడు తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, సబ్బండ వర్గాలు ఏకమై ఈరోజు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఆ దిశగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఆ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయా అనేటువంటి విషయంలో కనుక కొంచెం దగ్గరగా లోతుగా విశ్లేషిస్తే కనుక చాలా విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికంటే ముందు మీకు కొన్ని ఈ ఉద్యమం ఏ విధంగా ఉద్యమం ఊపందుకుంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే, ఇది హుజురాబాద్లో త్వరలో అన్ని వ్యాపార సామాజిక వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అంటూ సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని అంశాలు మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తున్నాను. ఇదేమో ఆమనగల్లు బంద్ అనుకుంటూ చూస్తూ ఉన్నాం కదా. ఇది నిన్నటి నుంచి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అను అంశంపై ఆమనగల్లు సమస్త వ్యాపారులందరూ స్వచ్ఛందంగా ఆమనగల్లు బంద్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఆమనగల్లు పట్టణ పరిసర ప్రాంత సమస్త వ్యాపారస్తులకు తెలియజేయనిది ఏమనగా, తేదీ 18/8/2025 రోజున సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనే అంశంపై ఆమనగల్లు సమస్త వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా బంద్ చేయుటకు నిర్ణయించినారు. మన పరిసర ప్రాంతాల్లో మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరక వస్తువులు అమ్ముతూ మన ప్రాంత వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించడానికి కారకులవుతున్నారు. వారి దుకాణాల్లో వాళ్ళ మనుషులే లేబర్గా ఉండడం వల్ల మన ప్రాంత యువతకు ఉపాధి లేకుండా పోతుంది. వారు సఖ్యతో ఉండి మన ప్రాంతాల్లో పాగా వేసి పాతుకొని పోయారు. ఇది ఇలాగే కొనసాగడం వల్ల మన మనుగడకు ముప్పు జరుగుతుంది. కాబట్టి ఇకపై వారు మన ప్రాంతాల్లో అడుగు పెట్టకుండా కాపాడుకుందాం. కావున మన ప్రాంతం మన వ్యాపారం అనే అంశంపై మన వ్యాపారస్తులందరూ ఏకదాటిగా ఉండి మన వ్యాపార సంస్థలు, ఇతర సంఘాలు మరియు హోటల్స్ తేదీ 18/8/2025 రోజున స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలుపగలరని మనవి. గమనిక, ఆమనగన్లు సమస్త వ్యాపారస్తులు అందరూ 8 గంటలకు హనుమాన్ దేవాలయం అంగడి బజార్కు రాగలరు. కిరాణా సంఘం, వస్త్ర సంఘం, వర్తక సంఘం, స్వర్ణకార సంఘం ఆమనగల్లు అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో ఇందులో చాలా డీటెయిల్స్ రాయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఆమనగల్లుకో లేకపోతే హుజురాబాద్కో ఇది పరిమితం కాలేదు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఏవైతే టౌన్స్ ఉన్నాయో, ముఖ్యంగా మండలానికి తర్వాత పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీలు కానీ, జిల్లాలు కానీ, కొత్త జిల్లాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ఊపందుకుంటున్నది. దీనికి గల కారణాలను కొంతమేర ఇందులో చెప్పారు. నేను కూడా చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఒక చాప కింద నీరులాగా తెలంగాణ అంతటా కూడా వ్యాపించడానికి ప్రధానమైనటువంటి గల కారణాలు ఏంటి అనేది చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో మార్వాడీలు కావచ్చు, వివిధ రకాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో గుజరాతీలు కావచ్చు, రాజస్థాన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, చాలామంది కూడా చాలా ఏళ్ల నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాన్ని వాళ్ళు ప్రారంభించిన విషయం గమనిస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ అనేది అందరికి కూడా అందరికి కూడా అన్ని రకాల ప్రజలకి హైదరాబాద్ అనేది నెలవైనది వాస్తవం. సో కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులందరూ కూడా, ముఖ్యంగా మార్వాడీలు కానీ, గుజరాతీలు కానీ, వివిధ రకాల వర్గాలు ఎవరుతున్నారో వీళ్ళందరూ కూడా
ఈ హైదరాబాద్ మహానగరంలో ఆల్రెడీ వ్యాపారాన్ని స్థిరపరచుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా వరంగల్ లాంటి నగరాలు కావచ్చు, నిజామాబాద్లు కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకు పాకిపోవడం జరిగింది. గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆ ఉమ్మడి జిల్లాలను దాటుకొని పట్టణాలు, మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆమనగల్ లాంటి కానీ, హుజురాబాద్ లాంటి ప్లేసెస్ కానీ, భూపాలపల్లి కానీ, ఇలా చాలా రకాల ప్లేసెస్ అవుతున్నాయో అక్కడ వాళ్ళ వ్యాపారాలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడంలో ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే చాలా వ్యక్తులతో మాట్లాడినాం. ఏం జరుగుతూ ఉంది అంటే మార్వాడీలు కానీ ఏవైతే ఈ వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి ఒక టౌన్కో పట్టణానికో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాంటెడ్లీ అక్కడ ఫర్ సపోజ్ కిరాణా షాపు ఆర్యవైశ్యులు ఎక్కువగా కిరాణా షాపులు అంటే ఆర్యవైశ్యులు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. సో వాళ్ళకంటే తక్కువ ధరకు ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ కొన్ని సామాన్లు లేకపోయినప్పటికీ వీళ్ళ దగ్గర అన్ని సామాన్లు పెట్టుకునే విధంగా మొత్తానికైతే ధరలు తక్కువ ఇచ్చి వాళ్ళని ఆకర్షించేటువంటి అంటే కస్టమర్ని ఆకర్షించే ప్రయత్నం చేయడం ద్వారా ఇక్కడ ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో కిరాణా షాపులు చేసుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ కంప్లీట్గా లాస్ కావడం ద్వారా మెల్లిమెల్లిగా క్రమక్రమంగా కిరాణా షాపులన్నీ కూడా తగ్గుముఖం వస్తూ ఉన్నాయి. ఇది మీరు చాలామంది గమనించే ఉంటారు. సో ఇది ఓన్లీ కిరాణా షాప్కే పరిమితమా అంటే చూస్తాం క్లియర్గా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇప్పుడు కిరాణా షాపులని మన ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు కిరాణా షాపులు. దీనికి కౌంటర్గా ఇప్పుడు ఎవరైతే మార్వాడీలు కానీ, గుజరాత్ కానీ వివిధ వర్గాలు ఏవైతున్నారో సూపర్ మార్కెట్ల పేరిట వీళ్ళు రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు కంప్యూటర్ షాప్స్ ఉన్నాయి తెలంగాణలో, చాలా కంప్యూటర్ షాప్స్ ఉన్నాయి. వీటికి వాళ్ళు కంప్లీట్గా ఈ కంప్యూటర్ షాప్స్ కూడా ఈ మార్వాడీసే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. కెమెరా షాప్స్ ఉన్నాయి, ఫర్నిచర్ షాప్స్ జనరల్గా మనం వడ్రంగిలు ఉంటారు కదా, ఈ ఫర్నిచర్ షాప్లలో కూడా వీళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు టైల్ షాప్స్, అదేవిధంగా హార్డ్వేర్ షాప్స్, స్వీట్ షాప్స్, గోల్డ్ షాప్స్, వీటిని పేరు మార్చుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారం విస్తరించుకోవడంలో చాలా కీ రోల్ పోయిస్తున్నారు. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ కనుక ఒక పట్టణంలో పెట్టుంటే అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా, ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా వాళ్ళ మార్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ లేబర్గా పెట్టుకోవడం ద్వారా ఇక్కడ 2 రకాలుగా నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి మనకు వాదన వినిపిస్తూ ఉంది. ఒకటేమో కిరాణా షాప్స్కి దెబ్బ పడుతూ ఉంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా అక్కడ నాన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం ద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతూ ఉంది. సో వాళ్ళకు నష్టం జరుగుతూ ఉంది అనుకోవడంలో ఇది ఏదో ఈరోజు లేకపోతే నిన్నో మొన్నో స్టార్ట్ అయిన ఉద్యమం కాదు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆక్రోశం, ఆవేదన ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు బయటపడతా ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు కంప్యూటర్ షాప్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హైదరాబాద్లోనే మనం తీసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్లో సిటీసీ అని ఉంటాయి, కంప్యూటర్ ట్రేడ్ సెంటర్ అని మనకు ప్యారడైజ్ దగ్గర ఉంటుంది. సో అక్కడ మెజారిటీగా శ్వేత కంప్యూటర్స్ అను రకరకాల కంప్యూటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి అంటే మార్వాడీలే. అక్కడ ఒకవేళ మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కంప్యూటర్ షాప్స్ పెట్టాలి అనుకుంటే పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ధరలు కంప్లీట్గా తగ్గించేస్తారు. ధరలు కంప్లీట్గా తగ్గించడం ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ధరలు ఎందుకు తగ్గిస్తారు, వీళ్ళకు ప్రాఫిట్స్ అవసరం లేదా అంటే ఒకసారి చాలా గమనించాలి. ఇప్పుడు కంప్యూటర్ సంబంధించినటువంటి పెరిఫెరల్స్ ఏవైతే ఉంటాయో మానిటర్స్ కానీ, సిపియూలు కానీ, లేకపోతే వాటికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతుందో హార్డ్ డిస్క్లు కానీ మిగతా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డీలర్స్ ఎవరు ఉంటారంటే వీళ్ళే మార్వాడీసే డీలర్స్గా ఉంటారు. అది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఎక్కడైనా కానీ వీళ్ళే డీలర్స్గా ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ తర్వాత డీలర్స్ ఉంటారు. డీలర్స్ నుంచి ఇప్పుడు వీళ్ళే మళ్ళీ ఈ మార్వాడీస్ అక్కడ షాప్స్ పెడతా ఉంటారు, వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్వాడి అతను ఒక డీలర్గా ఉండి ఇంకో మార్వాడి అతను కనుక ఆ షాప్లో ఉన్న సప్లై చేస్తే కొంత మేర డిస్కౌంట్ ఉంటుంది. సో అందుకే ఈ మార్వాడి షాపులు ఏవైతే ఉంటాయో ధరలు ఏవైతే ఉంటాయో ఆయన తగ్గిస్తాడు. అదే మన తెలంగాణలో లేకపోతే ఇంకెవరో వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఏదైతే ఈ మార్వాడి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ నుంచి తీసుకుంటే 10% ఎక్కువనే ఛార్జ్ చేస్తారు. వీళ్ళకేమో 10% డిస్కౌంట్ ఇస్తారు, యాక్చువల్ ప్రైస్కేమో మన వాళ్ళకి ఇస్తారు. సో తద్వారా ఈయన ఏం చేస్తాడు, ఈ తెలంగాణ షాప్ అతను ఏం చేస్తాడు, దానికి ఒక 10% 15% ప్రాఫిట్ యాడ్ చేసుకొని అమ్ముతూ ఉంటాడు. సో ఫర్ సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళాం, సిటీసీలో ఉన్నటువంటి ఒక షాప్ శ్వేత కంప్యూటర్స్కి వెళ్ళాం అనుకోండి, ఒక కంప్యూటర్ ధర ఒక ల్యాప్టాప్ ధర అడిగితే అది 45,000 50,000 రూపాయలు చెప్తాడు. ఒక రౌండ్ ఫిగర్ ఏంటంటే ఒక మార్వాడి అతని షాప్కి వెళ్తే శ్వేత కంప్యూటర్స్ దాంట్లో మార్వాడి అతని షాప్కి వెళ్తే 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది అనుకోండి. అదే మన
ప్రాంత వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే దీనికి ఒక 10% యాడ్ చేసుకొని 55,000కు చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు కస్టమర్, ఏం చేస్తాడు 50,000 ఉన్నదే ప్రిఫర్ చేస్తాడు కదా, 55 ఉన్న ప్రిఫర్ చేయడు కదా. ఎందుకు అంటే మార్వాడి అనేటువంటి ఈ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ మార్వాడి షాప్కి అయితేనేమో 10% తక్కువ ఇస్తాడు, లేదు వేరే వ్యక్తులు అయితేనేమో వాడు యాక్చువల్ రేట్కి ఇచ్చేస్తాడు. దీనివల్ల ప్రాఫిట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్లా మొత్తం వ్యాపారం అంతా కూడా ఈ విధంగా కొల్లగొట్టడం ద్వారా ఈరోజు తెలంగాణ వ్యక్తి కింద వ్యాపారం లేక ఆ శ్వేత వేరే మార్వాడి సంబంధించిన షాపుడేమో తక్కువ అమ్ముతూ ఉంటాడు, మన సంబంధించిన వాళ్ళ మీద ఎక్కువ అమ్ముతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనోనికి గిరాకీ రాదు, సో అవన్నీ క్లోజ్ చేస్తుంటాడు. ఇదే పరిస్థితి కిరాణా షాప్కి ఉంటుంది, ఇదే పరిస్థితి కంప్యూటర్ షాప్కి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కెమెరా షాప్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ కోటిలోకి వెళ్తే హరిదాస్ మార్కెట్ ఉంటుంది. హరిదాస్ మార్కెట్లో కెమెరాలను అమ్ముతూ ఉంటారు. అందులో మనకు సంబంధించిన షాపులు ఉంటాయి, అదేవిధంగా మార్వాడికి సంబంధించిన షాపులు ఉంటాయి. సేమ్ ఇదే పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్ ఏమో మార్వాడి అతను ఉంటాడు, అదేవిధంగా అక్కడ కెమెరా షాప్లో వాళ్ళేమో మార్వాడీలు ఉంటారు. సో ఈ మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, 10% తక్కువకి ఇస్తాడు కెమెరాలు. దాని ద్వారా ₹1,00,000 ఉండేటువంటి కెమెరా ఏదైతుందో వాడు మార్వాడి వాడు ఏం చేస్తాడు 90,000కే ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు మార్కెట్లో 90,000 తక్కువకి వస్తుందని చెప్పి సేమ్ క్వాలిటీ, సేమ్ బ్రాండు, సేమ్ పీసు తక్కువకి వస్తుంది, మీకు ఇక్కడ ఎక్కువకి వస్తుంది అంటే ఇమీడియట్గా ఈ 90,000 ఉన్న మార్వాడి షాప్ అంత దగ్గరే కొంటారు. దీనివల్ల 1 lakh అమ్మేటువంటి మన ప్రాంత వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ బిజినెస్ ఉండదు. సో దానివల్ల నష్టం అవుతూ ఉంటుంది కాబట్టి ఆయన మూసేస్తాడు. ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్లోనే అంటే ఊర్లలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులు ఉన్నాయి, అన్ని దాదాపు అందులో 70% మార్వాడీలే ఉంటాయి. ఈవెన్ టైల్ షాప్స్, ఇప్పుడు టైల్ షాప్స్ ఏం చేస్తాయి, టైల్స్కి ఫేమస్ ఎక్కడ, గుజరాత్ వడోదర దగ్గర టైల్స్ దొరుకుతూ ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళు అంతా మార్వాడీలే కదా, సో వాళ్ళు అక్కడ నుంచి గుజరాతీలే కదా, సో వాళ్ళందరూ తక్కువ ధరకు తెచ్చుకుంటారు, తక్కువ ధరకు అమ్మేస్తారు. మనం పోతే ఎక్కువ ధరకు చెప్తారు, వాళ్ళు పోతే తక్కువ ధర చెప్తారు. సో ఇట్లా టైల్ షాపులలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మార్వాడీలు కూడా మన వరంగల్ లాంటి నగరంలో చూడండి, నిజామాబాద్ లాంటి నగరాల్లో చూడండి, ఖమ్మం లాంటి నగరాల్లో చూడండి, టైల్ షాప్స్ అన్నీ మార్వాడీలే ఉంటాయి, 100% ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా హార్డ్వేర్ షాప్లోకి రావడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ షాప్స్, ఇక స్వీట్ షాప్స్ అంటేనే ఇక మనందరికీ తెలుసు. సరే స్వీట్ షాప్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి నడుస్తుంది అనుకుందాం. గోల్డ్ షాప్స్ ఇవి కూడా అదే పరిస్థితి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కిరాణా షాపుల ద్వారా కొమట్లకి అంటే ఆర్య వైశ్యులకి ఇబ్బంది కలుగుతూ ఉంది. కంప్యూటర్ షాప్స్ ఎవరైతే వ్యాపారం చేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్నిచర్ షాప్ ద్వారా మన వడ్రంగులకి, టైల్ షాప్ ద్వారా ఇంకో రకమైన వర్గాలకి, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈరోజు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్యమైనటువంటి కారణము ఇగో ఈ యొక్క సిస్టమ్ వల్ల ఇదంతా జరుగుతోంది. నిజంగా మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోగా ఎవరు వద్దనరు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, వాంటెడ్లీ ఏం చేస్తారు అంటే ఇక్కడ మన వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని వాంటెడ్లీ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే ఈరోజు ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఊపందుకున్నది. ఇది ఈ రోజుదో లేకపోతే నిన్న మొన్న స్టార్ట్ అయిన ఉద్యమం కాదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సమాజంలో ముఖ్యంగా ఊర్లలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ వివిధ రకాల వర్గాలు ఏవైతుందో వాళ్ళందరిలో ఒక రకమైనటువంటి ఉద్రేకం, ఆవేశం అవుతుందో అది కట్టలు ఎంచుకొని బయటకు వస్తూ ఉంది. అందుకే ఈ ఉద్యమం ఎవరో చిన్నగా స్టార్ట్ అయిందని అనుకున్నారు, కానీ ఇది చాలా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంగా మారడానికి చాలా పెద్ద స్కోప్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మిత్రులారా. ఇవన్నీ కొన్ని షాప్స్ మాత్రం, ఇవన్నీ చాలా రకాల షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇక నేనేం చెప్తా ఉన్నానంటే ఇంతమంది చెప్పినా మీకు తక్కువ ధరకు అమ్ముతారని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో ఫర్ సపోజ్ కొల్లూరు అనేటువంటి ఒక రీసెంట్గా డెవలప్ అయినటువంటి ఒక కొల్లూరు అనేటువంటి ఒక విలేజ్ గ్రామం తీసుకుందాం. అక్కడ చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి. సో కోకాపేట, కొల్లూరు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా ఈ కోకాపేటలో, కొల్లూరులో కనుక కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుంది అంటే అక్కడ జనసాంద్రత త్వరలో వస్తుంది కాబట్టి ముందే పోయి కొంతమంది మార్వాడీలు ఏం చేస్తారు, ముందే తెలుగుపోయి ఇక్కడ కొన్ని టైల్ షాప్స్ పెట్టడమా, లేకపోతే ఇంటీరియర్ సంబంధించిన షాపులు పెట్టడమా, పెట్టేసి ఇమీడియట్గా అక్కడ ఒక చిన్న దాని పక్కనే మళ్ళీ ఒక కిరాణా షాప్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక మిగతా అక్కడ లోకల్గా అప్పటికే ఉండేటువంటి మనకు సంబంధించినటువంటి వాళ్ళ కిరాణా షాపులు ఏవైతుంటాయో వాటిని దెబ్బకొట్టడానికి వీళ్ళు తక్కువ ధరకి అమ్ముతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఎనీ ఐటమ్ తక్కువ ధరకి అమ్మి ఇమ్మీడియట్గా ఆయన షాప్ క్లోజ్ అయ్యేటట్టు చూస్తారు. ఆయన షాప్ క్లోజ్ అయ్యేదాకా తక్కువకు అమ్ముతూనే ఉంటారు. వన్స్ ఆ షాప్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ రేట్ల అంతా పెరిగిపోతూ ఉంటాయి. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇది చాలామందికి కూడా తెలియనటువంటి విషయం. ఇది చాలా డెప్త్గా ఆలోచిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో
ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే, రోహింగ్యాలు గో బ్యాక్ అంటూ ఇంకొక ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేనేమంటా ఉన్నాను బీజేపీ వాళ్ళని కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ, సో ఇక్కడ జరుగుతున్నటువంటి మార్వాడి ఉద్యమానికి గల ప్రధానమైన కారణం ఏంటి, దాని రూట్స్ ఏంటి, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు రోహింగ్యాలు గో అంటే మార్వాడీలు రోహింగ్యాలు ఇద్దరు ఒకటే ఘాటు కట్టేస్తున్నారు వీళ్ళందరూ కూడా. మార్వాడీలు ఎవరు కూడా ఇక్కడ ఎవరు ఏమనట్లేదు. మార్వాడీలు ఏం చేస్తున్నారు, మన వ్యాపారం దెబ్బకొట్టడానికి వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అరికట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉద్యమం చాలా భారీ ఎత్తున జరుగుతుంది, భారీ ఎత్తున జరగబోతుంది కూడా. సో అలాంటి పరిస్థితులు ఆ ఇష్యూ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. దీనికి ఏదో ఇది ఏ పార్టీ కూడా దీనిపై మాట్లాడే ధైర్యం చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కిరాణా షాపులు ఉన్నాయి, వీళ్ళంతా ఎవరు ఆర్య వైశ్యులు కదా, వీళ్ళందరూ ఎవరు బీజేపీ సపోర్టర్స్ కదా, ఖచ్చితంగా 100% బీజేపీ సపోర్టర్స్ ఆర్య వైశ్యులు అందరూ కూడా. మరి ఈరోజు వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు మార్వాడీలకు మద్దతుగా పోతున్నారంటే ఖచ్చితంగా మరి ఆర్య వైశ్యుల ఓట్లు అవసరం లేదా బీజేపీకి? ఇప్పుడు గోల్డ్ షాప్స్ ఉన్నాయి, వడ్రంగులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత బీజేపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా. ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, బండి సంజయ్ కానీ మాధవలత కానీ? అంటే బీజేపీకి పరోక్షంగా వాళ్ళే ప్రధానమైనటువంటి శత్రువు అవుతున్నారు. బీజేపీని తెలంగాణలో బొందబెట్టేటువంటి ఒక పెద్ద కుట్ర వాళ్ళే చేస్తున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే బలంగా కదులుతూ ఉంది. సో ఇది మార్వాడీలకు సంబంధించినటువంటి ఉద్యమం. ఇది నాకు తెలిసి అయితే అంత ఈజీగా ఆగుతుంది అని అనుకోవడానికి అయితే అవకాశాలు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఇది ఇక్కడితో ఆగదు. ఇది చాలా పెద్ద ఉద్యమంగా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి ఈ డెప్త్గా నేను చాలా విషయాలు చెప్పాను కదా, దీనిలో మరి మార్వాడీలు కానీ గుజరాత్ కానీ మిగతా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తుల వ్యాపారాలు దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచించుకుంటే చాలా విషయాలు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.